వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. వరంగల్ జిల్లా న్యాయవాద వర్గంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. హైకోర్టు సీనియర్ న్యాయవాది కాజా మొహియుద్దీన్ గారి దారుణ హత్యను వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాద వృత్తి, భద్రత, గౌరవం కాపాడాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈ రోజు కోర్టు విధులను బహిష్కరించాలని వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్లు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. న్యాయవాదుల ఐక్యతను, వృత్తి పరిరక్షణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జిల్లా కోర్టులను బహిష్కరించడం జరిగింది. విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ని నిన్న అత్యంత పాశవికంగా హత్య చేయబడ్డ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద నాయకత్వం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెలవు దినం అయినప్పటికీ తండోపతండాలుగా న్యాయవాదులు తరలివచ్చి ఈ నిరసనను చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న న్యాయవాదులపై దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులను అరికట్టడం కోసం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో, ఈ దేశంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రొఫెషనల్స్ పై దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఏమైనా చర్యగా మేము అభివర్ణించడం తెలియజేయడం జరుగుతున్నది. దీన్ని ఖండించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉందని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇవాళ న్యాయవాదులు అంటే న్యాయాన్ని రక్షించే వాళ్ళు. ఇలా సమాజంలో ఏ పౌరునికైతే విఘాతం కలుగుతుందో తన జీవనానికి, తన హక్కులకు భంగం కలిగితే అప్పుడు స్పందించే ఒకే ఒక మనిషి న్యాయవాది. ఆ న్యాయవాదికే రక్షణ లేకుండా పోవడం అనేది చాలా దారుణమైన సంఘటనగా మేము పేర్కొంటున్నాము. వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దాన్ని అమలు చేయడంలో కొంచెం జాప్యం ప్రదర్శించడం జరుగుతున్నది. ఈ జాప్యాన్ని విడనాడి వెంటనే రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా ఈరోజు న్యాయవాదులుగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. మా ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు పేద ప్రజల పక్షాన ఏదైతే న్యాయవాది గారు ప్రయత్నం చేశారో వక్ఫ్ బోర్డు భూముల కోసం తాను పోరాటం చేస్తున్నాడో, పడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా పకడ్బందీగా వ్యూహాత్మకమైనటువంటి ఒక ఎత్తుగడను చేసి ఈరోజు ఆ న్యాయవాదిని చాలా అత్యంత హేయంగా మర్డర్ గావించడం కోసము కారుతో గుద్ది నెంబర్ ప్లేట్ లేకుండా పారిపోయిన వైనాన్ని పోలీస్ యంత్రాంగం చాలా పకడ్బందీగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా క్రియాశీలకంగా పనిచేసి సిట్ను ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. మరో న్యాయవాదిపై ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరడం జరుగుతున్నది. ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే ఉన్నారో డాక్టర్లను రక్షించబడతా ఉన్నది, ఇంజనీర్లను రక్షించబడతా ఉన్నది. మేమేం చేసినాం తప్పని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ సమాజంలో హక్కులను కాపాడే వ్యక్తులుగా మేము ఉంటే మమ్మల్ని రక్షించడానికి చెప్పి సందర్భంగా మేము పోలీస్ యంత్రాంగాన్ని రక్షించడం జరుగుతున్నది. కాబట్టి వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గంధం శివ, అడ్వకేట్, వరంగల్.